శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ గ్రహస్థితిని గమనించినట్లయితే మరి వృషభ రాశిలో కుజుడి యొక్క సంచారం, దానివల్ల కొద్దిగా మాట ధైర్య సాహసాలు చక్కగా ఏర్పడుతూ ఉండడం, మాట్లాడే మాట చాలా నిర్దిష్టంగా మాట్లాడడం, అంటే ధైర్యంతో కూడినటువంటి కాన్ఫిడెంట్గా మాట్లాడడం, దానివల్ల కొన్ని కార్యాలు చక్కగా పూర్తవుతూ ఉండడం, అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం. కొద్దిగా వ్యయంలో ఉన్నటువంటి రాహు తొందరపాటు నిర్ణయాల్ని ఇస్తున్నాడు. కొన్ని నిర్ణయాలు కొంచెం తొందరగా తీసుకోవడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి గురుడు బుధుడు అన్నీ కూడా మీకు మేలు చేస్తున్నాయి. ఎటు నుంచి ఆదాయం రావాలో, ఎన్ని వైపుల నుంచి మీకు మార్గం రావాలో అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. సర్వత్రా మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. చేసే ప్రతి పని కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా మీకు ప్రశంసలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రశంసలతో పాటు కొద్దిగా వెనకాల తిట్టుకోవడం లాంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ఉంది. దాని గురించని మీరు పూర్తి స్థాయిగా అధిగమించాలి. ఎప్పుడైతే గురుడు దృష్టి ఈ యొక్క శని మీద పడుతుందో అప్పుడు తీవ్ర స్థాయి ఉండడం లేదు అని చెప్పవచ్చు, కానీ కొద్దిగా ప్రతిబంధకాలు అయితే మాత్రం తప్పడం లేదు. ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం. ధైర్య సాహసాలతో మీరు అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం రాబోతోంది. దానివల్ల కొద్దిగా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు, ప్రత్యేకంగా 2 వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 4 చక్రాలతో వాహనంలో, కార్లలో వాటిల్లో తిరిగే వాళ్ళు కూడా లాంగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద దుర్గాదేవి యొక్క ఆరాధనని నిరంతరంగా చేస్తూ ఉండండి. ప్రతిరోజు సాయంకాలం పూట ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి. కాళభైరవ అష్టకాన్ని చక్కగా పారాయణ చేసుకోండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.